అహంకారం. ఈ శబ్దాన్ని అందరూ విన్నారు. చాలా మంది దీన్ని అంటుంటే వినే ఉంటారు. ఆ వ్యక్తికి అహంకారం ఉంది. ఆ వ్యక్తికి తన శక్తి మీద అహంకారం. ఆ వ్యక్తికి తన రూపాన్ని చూసుకుని అహంకారం. ఆ వ్యక్తికి తన ధనం మీద అహంకారం. ఇలానే ఇంకెన్నో. కానీ ఈ అహంకారం అస్తిత్వంలోకి ఎలా వస్తుంది? మీరు ఈ చేతిని ఒకసారి చూడండి. ఈ చేతి 5 వేళ్లు లేచి ఉన్నాయి అంటే ఆశీస్సులు అని. మీ 5 వేళ్లు ఒక్కసారిగా మూయబడ్డాయి అంటే గనక శక్తి అని. సమస్యల నుంచి ధైర్యం. కానీ ఈ ఒక్క వేలు సమస్యకి కారణం అవ్వగలదు. ఈ ఒక్క వేలు శత్రువులను వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు అహంకారం అనే ఈ శబ్దాన్ని చూడండి. మన నుండి వేరుపడ్డాక ఉంటుంది అహం. అహం అంటే వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది తను తన వాళ్లతో, తన మిత్రులతో, తనకిష్టమైన వాళ్లతో, తన కుటుంబం కన్నా చాలా ఎత్తులో ఉండి అన్నిటికన్నా అధిక శ్రేష్టమైన వారు అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అహంకారం వ్యక్తి యొక్క అస్తిత్వ వినాశనానికి మొదటి మెట్టు. కనుక మీరు ఈ అహాన్ని విడిచిపెట్టేయండి. ఇక విశ్వాసాన్ని ఉంచండి మనపైన. అప్పుడే మీకు సంతోషం దొరుకుతుంది. ఈ సంతోషంతో మీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. రాధా కృష్ణ.